అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లి పిఎస్లో పోసాని కృష్ణమురళి విచారణ ముగిసింది. 9 గంటల పాటు పోసానిని విచారించారు ఎస్పీ విద్యాసాగర్. ఓబులవారిపల్లి పిఎస్ నుంచి పోసానిని రైల్వే కోడూరు కోర్టుకు తరలించారు. కాసేపట్లో పోసానిని మ్యాజిస్ట్రేట్ ఎదుట హాజరుపరచనున్నారు పోలీసులు. పోసాని తరపున పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించనున్నారు. అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లి పిఎస్లో పోసాని కృష్ణమురళి విచారణ ముగిసింది. 9 గంటల పాటు పోసానిని విచారించారు ఎస్పీ విద్యాసాగర్. ఓబులవారిపల్లి పిఎస్ నుంచి పోసానిని రైల్వే కోడూరు కోర్టుకు తరలించారు. కాసేపట్లో పోసానిని మ్యాజిస్ట్రేట్ ఎదుట హాజరుపరచనున్నారు పోలీసులు. పోసాని తరపున పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించనున్నారు. మరి కాసేపట్లో మ్యాజిస్ట్రేట్ ముందు పోసాని కృష్ణమురళిని హాజరుపరచనున్నట్టుగా తెలుస్తోంది. ఏకంగా 9 గంటల పాటు పోసానిని ప్రశ్నించారు పోలీసులు. మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ని అడిగి పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందాం. శ్రీనివాస్, చెప్పండి, కన్ఫర్మ్ న్యూస్గా భావించవచ్చా విచారణ పూర్తయింది అనే అంశాన్ని? ఏకంగా 9 గంటల పాటు ప్రశ్నించారు. అసలు లేని వివాదాన్ని కొత్తగా సృష్టించి కంప్లైంట్ ఇప్పించి మరి ఆయన అరెస్ట్ చేసి తీసుకెళ్లి ఏకంగా 9 గంటల పాటు ప్రశ్నించిన పరిస్థితి. 9 గంటల పాటు ప్రశ్నించటము, అదేవిధంగా ఆయన అరెస్ట్ చేసిన తర్వాత దాదాపు 24 గంటలు అవుతుంది. ఎందుకంటే 8:25 నిమిషాలకు నిన్న రాత్రి అరెస్ట్ చేశారు. ఇప్పుడు ఏదైతే 24 గంటలు అవుతున్నటువంటి సమయంలో మరికొద్దిసేపట్లోనే రైల్వే కోడూరు కోర్టుకి తీసుకొస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఓబులవారిపల్లి పోలీస్ స్టేషన్ లో ఆయన విచారణ అనంతరం ఏదైతే పోలీసులు ఎస్పీ కూడా అక్కడికి వచ్చారు. పోలీసులందరూ కూడా ఆయన విచారించడం పరిస్థితి, వైద్య పరీక్షలు కూడా నిర్వహించామని చెప్తున్న నేపథ్యంలోనే అన్ని పూర్తి చేసుకొని ఇప్పుడు మొత్తం కూడా వాళ్ళు బయలుదేరి రైల్వే కోడూరు కోర్టుకు వచ్చారు. మరి కొద్దిసేపట్లోనే రైల్వే కోడూరు మేజిస్ట్రేట్ ముందు పోసాని కృష్ణమురళిని ప్రవేశపెట్టేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. కన్ఫర్మ్ గా అక్కడ బయలుదేరారు. ఈ ఒక 20 నిమిషాల్లో ఇక్కడికి వచ్చేటువంటి అవకాశం అయితే మనకి స్పష్టంగా కనిపిస్తుంది. అంటే ఎందుకంటే అనుమానం శ్రీనివాస్, నిజంగా రైల్వే కోడూరు దీనికి తీసుకొస్తున్నారని ఇవాల్టి డేట్ తోటి నిన్న అరెస్ట్ చేశారు కదా, వాళ్ళు 24 గంటలు ఇలానే లెక్క పెట్టుకున్నారా అన్న అందులో అనుమానం ఉందా అనేది ఒక ప్రశ్న. ఈ 24 గంటలు అనేటువంటి కాల వ్యవధి అయితే తర్వాత ఏదైతే పోసాని కృష్ణమురళికి సంబంధించిన కుటుంబ సభ్యులు నెక్స్ట్ డేట్ వేసి ఇచ్చినటువంటి నోటీస్ ని తప్పుపట్టడంతో పోలీసులు మళ్ళీ నోటీస్ ని మార్చి ఏదైతే నిన్నటి డేట్ 26వ తేదీ డేట్ తోనే మళ్ళీ నోటీసు ఆయనకి సర్వ్ చేయడం జరిగింది వాట్సాప్ ద్వారా. సో పాత డేట్ తోనే 26వ తేదీ డేట్ తోనే వేశారు కాబట్టి అక్కడి నుంచి 24 గంటల పాటు ఈ రోజుకి వస్తుంది. ఇప్పుడు 8:25 నిమిషాలకి 8:30కి శ్రీనివాస్ పొన్నవోలు రిప్రజెంట్ చేస్తున్నట్టున్నారు పోసాని కృష్ణమురళిని. ఆయన ఇప్పుడు ఏం కోరబోతున్నారు? పూర్తి స్థాయిలో వాళ్ళు క్లియర్ గా అసలు ఏవైతే సెక్షన్స్ పెట్టారో ఇవన్నీ కూడా పోసాని కృష్ణమురళికి సంబంధించి ఆయన ప్రెస్ మీట్ గా అసలు ఇవేవి కూడా అప్లికబుల్ కావు అనేది వాళ్ళు వాదించబోతున్నటువంటి పరిస్థితి. బిఎన్ఎస్ఎస్ సెక్షన్ 111 అనేది అసలు చాలా దుర్వినియోగం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది అనేది కూడా స్పష్టంగా వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇదే అంశాన్ని ఇక్కడ వాదించడంతో పాటు ఒక వ్యవస్థీకృత నేరం అని చెప్పి ఆయన ప్రెస్ మీట్ పెట్టినటువంటిది భావ ప్రకటన స్వేచ్ఛని ఆయన వ్యక్తపరిచిన నేపథ్యంలో దాన్ని ఏదో వ్యవస్థీకృత నేరం కింద పరిగణించడం కానీ కొన్ని ఏదైతే వర్గాలను రెచ్చగొట్టడం ఇట్లాంటి అంశాలని పెట్టాడు అనేటువంటి ఈ అంశాలన్నీ కూడా దీని కిందకి రావు. ఆయన పెట్టినటువంటి ప్రెస్ మీట్ లో అనేటువంటి ఒక అంశాన్ని కూడా వాళ్ళు దృష్టిలోకి తీసుకున్న పరిస్థితి ఉంది. ఓకే శ్రీనివాస్, థ్యాంక్ యూ. అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లి పిఎస్లో పోసాని కృష్ణమురళి విచారణ ముగిసింది. పిఎస్ నుంచి రైల్వే కోడూరు బయలుదేరినట్టుగా కూడా మనకు తెలుస్తోంది. పిఎస్ లోపలి విజువల్స్ కూడా ప్రస్తుతం మనం చూస్తున్నాం. 9 గంటల పాటు పోసాని కృష్ణమురళిని విచారించారు ఎస్పీ విద్యాసాగర్. ఓబులవారిపల్లి పిఎస్ నుంచి పోసానిని రైల్వే కోడూరు కోర్టుకు తరలిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇంచుమించుగా ఒక 20 నిమిషాల సమయం పడుతుంది ఓబులవారిపల్లి నుంచి రైల్వే కోడూరు వరకు అని మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ కూడా రిపోర్ట్ చేస్తున్నారు. కాసేపట్లోనే పోసానిని మ్యాజిస్ట్రేట్ ఎదుట హాజరుపరచనున్నారు. నిన్న ఇంచుమించుగా ఇదే సమయానికి పోసాని కృష్ణమురళిని పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. 24 గంటలు అయిపోతుండడంతో మ్యాజిస్ట్రేట్ ముందు ఆయన్ని హాజరుపరచడానికి తీసుకెళ్తున్నట్టుగా కూడా సమాచారం. ఓబులవారిపల్లి పిఎస్ లోపలి విజువల్ కూడా ప్రస్తుతం మనం చూస్తున్నాం.